పేరు రామనగరం శంకర్. కుటుంబం పూర్తిగా వ్యవసాయ మీద ఆధారపడే కుటుంబము. నేను రాజకీయాలకు వచ్చేసాను. మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? నేను చదువుకునే టైంలో మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలని ఎలాగైతే పరిష్కరించాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఎలక్షన్ రావడం జరిగింది. చదువుకునే టైంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి వార్డు మెంబర్ గెలుపొంది 5 ఏళ్ళు ప్రజలకు సేవ చేసినాం. వెంటనే మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ రానప్పుడు ప్రజల యొక్క వార్డు మెంబర్గా కొన్ని సాధించిన తర్వాత సర్పంచ్ అయితే పూర్తి బాధ్యతలు గ్రామాన్ని తీర్చిదిద్దవచ్చన్న ఉద్దేశంతో పోటీ చేయగానే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గెలుపొందడం జరిగింది. ప్రజల యొక్క ఆశీర్వాదంతో మేము పూర్తిగా మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించి 2వ టర్మ్ కూడా మేము సర్పంచ్గా గెలవడం జరిగింది. సుమారు మా యొక్క గ్రామాన్ని 15 నుండి 18 సంవత్సరాలు మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క ప్రతి చిన్న అవసరం కానీ గ్రామంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మౌలిక వసతులు పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని మా గ్రామాన్ని చౌటుప్పలకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాన్ని ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు ఎన్నడున్న ఇది ఒక బీజేపీ గ్రామంలాగానే ఉంటుందనే ఉద్దేశంతో మున్సిపాలిటీ కలపాలని దురుద్దేశంతో కలపడం జరిగింది. దాన్ని కూడా మాకు భగవంతుడు ఒక వరంగానే భావిస్తాం తప్ప ఇలాంటి దేశాలు పెంచుకోకుండా ఈ యొక్క గ్రామాన్ని ఏ రకంగా అయితే మున్సిపాలిటీలో కలిపిరో అదే రకంగా ప్రజల చౌటుప్పల పట్టణ ప్రజలకు కూడా మేము సేవ చేసేందుకు అవకాశం కల్పిస్తారని మేము ముందుకు పోతూ చౌటుప్పలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా మేము మా గ్రామాన్ని అయితే ఏ రకంగానైతే డెవలప్మెంట్ చేసినామో చౌటుప్పల మున్సిపాలిటీ పట్టణాన్ని కూడా అదే రకంగా అభివృద్ధి పరిచే ప్రజలకు ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్యలు కానీ, లైటింగ్ కానీ, రోడ్ల సౌకర్యం కానీ, చౌటుప్పలు అనేక సమస్యలు పేరుకపోయి ఉన్నాయి. ఆ సమస్యలను కూడా మేము పూర్తిగా కూడా ప్రజలు ఆశీర్వదిస్తే మేము ఆ యొక్క పట్టణాన్ని రూపురేఖలు బీజేపీ గెలిస్తే ఏ రకంగా అయితే డెవలప్మెంట్ ఉంటుందో ఆ యొక్క పార్టీ అడుగుజాడల్లో నడుచుకుంటూ జనాలకు ఏదైతే అవసరం ఉందో చౌటుప్పల పట్టణాన్ని పూర్తిగా కూడా అభివృద్ధి పరుస్తాం. ఇంకొకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ, సంస్కరణలు కానీ చూసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీజేపీలో చేరడానికి రోజు 100 మంది కూడా చౌటుప్పల పట్టణంలో భాజపాలో చేరుతున్నారు. మేము ఏ ప్రోగ్రాం చేసినా కానీ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండి యువకులు, కార్మికులు కానీ ఎవరైనా ప్రతి వర్గానికి చెందినవారు కూడా పార్టీలో చేరి మేము మీ పార్టీకి అండగా ఉంటాం, మీకు సపోర్ట్ చేసి గెలిపిస్తామనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము పేరుమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చౌటుప్పల పట్టణాన్ని పూర్తిగా కూడా బీజేపీ గెలుపొంది ఆ యొక్క మున్సిపాలిటీ కైవసం చేసుకొని చౌటుప్పలు ఉన్నటువంటి అనేకమైన సమస్యలు పరిష్కరిస్తామని సరే. మా గ్రామంలో మేము గెలవక ముందుకు కనీసం చిన్న సిమెంట్ రోడ్డు కూడా లేదు, మోరీలు లేవు, లైటింగ్ లేదు, ఇలాంటి మౌలిక అవసరం కనీసం స్కూల్లో కూడా చదువుకోవడానికి పిల్లలకు స్కూళ్ళు కూడా సౌకర్యం లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము ప్రజలు మాకు ఆశీర్వదించి ఎన్నుకోవడం జరిగింది. ఆ ప్రజల యొక్క ఇష్టానుసారం మేము పనిచేసి ఏ పార్టీ అని కూడా చూడకుండా కూడా మా దగ్గర ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మేము ఏ రకంగా అయితే సాయం చేయడం జరిగిందో ఆ రోజు మా యొక్క గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా అన్ని పార్టీల వారు కూడా మమ్మల్ని ఆదరించి చౌటుప్పల పట్టణానికి మా యొక్క గ్రామాన్ని అయితే ఏ రకంగా అభివృద్ధి చేయడం జరిగిందో చౌటుప్పల పట్టణాన్ని కూడా అభివృద్ధి పరచాలని మా యొక్క గ్రామస్తులు మరీ ముందుకు చూస్తున్నందుకు మరీ మా యొక్క గ్రామస్తులకు కానీ పట్టణ ప్రజలకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ గ్రామం వచ్చేసి పూర్తిగా బీజేపీ 10 సంవత్సరాల నుంచి కూడా మీరు బీజేపీ సర్పంచ్ కదా. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ మీకు అందుతున్నాయా, లేకపోతే వాళ్ళు పైనుంచి ఎమ్మెల్యేలు కానీ జెడ్పీటీసీలు కానీ ఏమన్నా రానియకుండా చేస్తున్నారా? మా దగ్గర మేము గత 15 సంవత్సరాల నుండి గ్రామాన్ని పూర్తిగా కూడా పరిపాలిస్తున్నాం. ఆ యొక్క 15 సంవత్సరాల్లో ఇంతకుముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో
ఎస్ఎఫ్సి అనేది ఉండే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఉండేది. అప్పుడు సంవత్సరానికి ఒక 40 నుండి 50 వేలు వచ్చేది తప్ప ఇప్పుడు ఈ 2013 నుండి రెండవ టర్మ్ ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బీఆర్జేఎఫ్ కానీ 14th ఫైనాన్స్ కానీ అవే నిధులు తప్ప రాష్ట్రం నుండి ఎలాంటి ఒక సింగిల్ ఎంపీ కూడా గ్రామ పంచాయతీలకు రాలేదు. ఇంకొకటి ఏంటంటే 14th ఫైనాన్స్ ఏదైతే ఇచ్చిరో సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఫైనాన్స్లో కూడా వాటర్ బిల్లు కానీ కృష్ణా వాటర్ బిల్స్ కానీ కరెంటు బిల్లులు కానీ కోతలు పెట్టి వచ్చిన ఫండ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు డైవర్ట్ చేయడం జరిగింది. కొంత